గారిని కోరుతున్నాను. గౌరవ సభ్యులు సార్, రెండు అంశాలు అంటే తప్పు విన్నారో వినలేదో తెలియదు, విన్నట్లేరు, శ్రద్ధ పెట్టినట్లేరు, వినలేదు. అది ఒకటే మాత్రం మంచి సూచన ఇచ్చేసా, అది మేము పరిగణన తీసుకుంటున్నాం అధ్యక్ష. అదే 5% అనేది అధ్యక్ష ఎక్కడ కూడా గతంలో తీసుకుంటుందని చెప్పాము అధ్యక్ష. ఎక్కడ కూడా మేము ఇంత పర్సెంటేజ్ చెప్పి ఎక్కడ డిసైడ్ చేయలేదు అధ్యక్ష. అందులోనే నేను చెప్పాను, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అభివృద్ధికి ఇది కానీ అలాగే నియంత్రణ కానీ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అభివృద్ధి ఇంతకుముందు ఎంత ఉండేదో ట్యాక్స్ దాని ప్రకారంగా ఫిక్స్, దానికోసం మేము ఒక జియోఎం పెట్టాము. జియోఎం ద్వారా ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తా ఉన్నాం. అది ఓన్లీ స్థానిక సంస్థలు ఉన్నటువంటి వాటికి, అది మెట్రోపాలిటన్ ఇది అవ్వచ్చు, అలాగే పంచాయతీ అవ్వచ్చు అధ్యక్ష. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ వ్యవస్థలు బలపడాలి, ఆ గ్రామాలు బాగుపడాలి, ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో, ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతాలు బాగుపడాలి. కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం రావాలి అని చెప్పేసి కూడా కోరారు. కాబట్టి అది కూడా మేము జీఎంలో డిస్కస్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదొక అంశం అధ్యక్ష. అలాగే ఏదైతే చెప్పారో మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, రెవెన్యూ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుని ఈ రోజునటువంటి అంటే వారు చెప్పినట్టుగా ఈ ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఈ వాగులు, వంకలు, డొంకలు ఇలా కూడా దొంగతనంగా రిజిస్టర్ అవ్వకూడదు, కన్వర్షన్ అవ్వకూడదని చెప్పేసి మేము జాగ్రత్తగా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2/2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కి ఎలాంటి సంభావనలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది, బిల్లు సభ ఆమోదం పొందింది. సరే, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు సర్వీసులు, నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును, వేతన స్వరూపం హేతుబద్ధం చేయు సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టి